రికార్డింగ్ ఆన్ చేయలేదేంటి, మర్చిపోయారా? రికార్డింగ్ మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ నుంచి చెప్తాను, మళ్ళీ రికార్డ్ అవుతుంది. ఎవరైనా వీడియోస్ ఫాలో అవుతారు కదా, చూడండి. సో జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. లాస్ట్ క్లాస్ లో మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? జిఎస్టి అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. సో జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. గూడ్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సర్వీస్ ట్యాక్స్, మీరు లగ్జరీ హోటల్కి వెళ్ళారు, తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళి లంచ్ చేశారు, అక్కడ ట్యాక్స్ అనేది పే చేయాలి, సర్వీస్ ట్యాక్స్ అంటారు. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. పెట్రోల్ పైన జిఎస్టి అప్లికబుల్ అవ్వదు, అంటే పెట్రోల్ పైన జిఎస్టి అప్లికబుల్ అవ్వదు. తర్వాత అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పైన జిఎస్టి అప్లికబుల్ అవ్వదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టి అప్లికబుల్ అవ్వదు. ఇట్లా కొన్నిటిపైన జిఎస్టి అప్లికబుల్ అవ్వని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంతకుముందు లగ్జరీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, తర్వాత సెంట్రల్ సేల్ ట్యాక్స్, ఇట్లా చాలా ఉంది ఇంతకుముందు. అవన్నీ కూడా జిఎస్టి క్రిందకి తీసుకొచ్చారనమాట. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. సో ఈ జిఎస్టి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ పైన హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టి కట్టాలి, గవర్నమెంట్ కి ఎంత జిఎస్టి అనేది పే చేయాలి అనేది హెచ్ఎస్ఎన్ నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. మీరు మొబైల్ ఒక 10,000 బిలో అనుకోండి, దానిపైన 4,000 ట్యాక్స్ పే చేయాలి. 1 lakh పెట్టి మొబైల్ పర్చేజ్ చేశారు, దానిపైన 10% పే చేయాలి. మీరు లగ్జరీ కార్ పర్చేజ్ చేశారు, బెంజ్ కార్ పర్చేజ్ చేశారు, దానిపైన 60% జిఎస్టి పే చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? హెచ్ఎస్ఎన్ నంబర్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. జిఎస్టి క్యాలిక్యులేషన్ దేని బేస్ గా చేసుకుని చేస్తారంటే హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అని చెప్పాలి. ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టి కట్టాలి, ఎంత జిఎస్టి పే చేయాలి. మీరు హాస్పిటల్ కి సంబంధించిన మెడిసిన్స్ పర్చేజ్ చేశారు, దానిపైన 4% ఉంటుంది జిఎస్టి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏ ప్రోడక్ట్ పైన జిఎస్టి ఎంత పే చేయాలనేది హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్, దీన్ని బేస్ గా చేసుకుని అది ఏ ప్రోడక్ట్ కిందకు వస్తుంది, ఎంత పే చేయాలి, 8%, 15%, 20%, 10% అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో జిఎస్టీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి చూడండి. సిజిఎస్టి, సెంట్రల్ జిఎస్టి, ఎస్జిఎస్టి, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది స్టేట్ జిఎస్టి, ఐజిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి, ఐజిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి, యుజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీస్ అంటారు. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు, వాటిని బేస్ గా చేసుకుని కూడా కట్టాల్సి ఉంటుంది. యుజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీస్, అండమాన్ నికోబార్ దేశం, లక్షద్వీప్స్, యానాం, పాండిచ్చేరి, గోవా, ఇలా కొన్ని ఉన్నాయి అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటాయి, అక్కడ యుజిఎస్టి ఉంటుంది. సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ది, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్ కి. ఇంట్రాస్టేట్ అంటే మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు ఏదైనా ప్రోడక్ట్, అంటే తెలంగాణ నుంచి మీకు ఏపీకి రావాలి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అవ్వచ్చు. దీని ఏమంటారు? ఐజిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి అంటారు. ఇట్లా ఉంటాయి. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ అనేవి ఉన్నాయి మార్కెట్లో. ఓకేనా? సో వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్ చేయాలి మనం. చూడండి, సో జిఎస్టి అనేది ఎలా ఉంటుంది? 2 టైప్స్ అని చెప్పాను కదా, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. జిఎస్టి ఎన్ని రకాలు? 2 టైప్స్, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇది 2 hours పడుతుందండి క్లాస్ అనేది, 2 hours పడుతుంది, జాగ్రత్తగా వినండి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. సో ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ టు పర్చేజెస్.
ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. 2 types of GSTs. Input GST applicable on the purchases, output GST applicable on the sales. Input GST applicable purchases పైన applicable అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అది నెక్స్ట్ డిఫైన్ కండిషన్ టైప్ OBYZ ఫస్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ టైప్ OBYZ ఎసెట్ లోకి వెళ్ళండి. OBYZ వెళ్ళండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? OBYZ. కండిషన్ టైప్ సెలెక్ట్ లో ఉంది. చూస్ పైన క్లిక్ చేయండి. చూస్ లాస్ట్ లో ఉంది చూడండి. చాలా ఈజీగా ఉంటుంది చూడండి, జాగ్రత్తగా చూడండి. న్యూ అడ్రస్కి వెళ్ళండి. న్యూ అడ్రస్ మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. S/4HANA కూడా సేమ్ అండి, ఏం చేంజ్ ఉండదు. జిఎస్టీ ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ S/4HANA కూడా ఇలాగే ఉంటుంది, ఏమీ చేంజెస్ ఉండవు. PO వెయిట్ PO44 PO11 తీసుకుంటున్నా, పోనీ PO11 ఇవ్వండి. PO11 ఇచ్చారు కదా. ఇన్పుట్ టైప్ చేయండి. ఈ PO11 అనేది మీ ఇష్టం. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా అవ్వచ్చు. ఇన్పుట్ SGST. నెక్స్ట్ వన్ డ్రాప్ డౌన్ చేయండి. యాక్సెస్ సీక్వెన్స్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఏం తీసుకోవాలి? ఇక్కడ మనం ట్యాక్స్ ని క్లాసిఫికేషన్ చేస్తున్నాం. లాస్ట్ లో ఉంచండి. MWST లాస్ట్ వన్ MWST అదేనా? ఇంకోటి ఉంటే చూడండి, అదేనా కదా? డ్రాప్ డౌన్ చేయండి. మీరు మూవ్ చేశారు, అదే కరెక్ట్ తీసుకున్నారు. వెరీ గుడ్. MWST ఇచ్చేసారు. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. కండిషన్ క్లాసెస్ డి తీసుకోవాలి. వెరీ గుడ్. ట్యాక్స్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ టైప్ ఏ తీసుకోవాలి. పర్సంటేజ్. ఓకే, PO11 ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ PO22 ఇన్పుట్ CGST. నెక్స్ట్ MWST కామన్. ఇన్పుట్ ఇక్కడ ఏ తీసుకోవాలి. D అండ్ A అంతే. ఏ తీసుకోండి. ఏ అంటే ఏంటి, D అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఎంట్రీ PO33 ఇన్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST. MWST కామన్. D ఇవ్వండి. ఏ సేవ్ చేయండి.
యూనియన్ టెరిటరీ చేయట్లేదు, అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. ఒకవేళ కావాలంటే సేమ్ వన్ మోర్ స్టెప్ తీసుకోవడం అంతే, ఇంకేం లేదు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సో ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి 3 క్రియేట్ చేసాం. దీన్ని 2 పార్ట్స్ గా చెప్తాను, ఎందుకంటే లెంతీ కాన్సెప్ట్ కదా. 2 పార్ట్స్ గా చెప్తాను. సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది కదా. సేవ్ కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. క్రియేట్ అకౌంట్స్ ఫర్ క్రియేట్ అకౌంటింగ్ అకౌంట్స్ కీస్, యాక్చువల్ గా అకౌంట్ కీస్ అంటారు. వెళ్ళండి. ఓబిసిఎన్ న్యూమెట్రికల్ అండి. PO1 ఇవ్వండి. PO1 3 డిజిట్స్ తీసుకోవాలి ఇక్కడ, ఓకేనా. PO1 ఇన్పుట్ SGST లాస్ట్ ట్యాక్స్ టైప్ అన్నాడు కింద. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. 2 తీసుకోండి. పోస్టింగ్ ఇండికేటర్ 2 తీసుకోండి. ఇవన్నీ స్టాండర్డ్. PO1 ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీ PO2 ఇన్పుట్ CGST సేమ్ 2 తీసుకోవాలి. అగైన్ 2. పోస్టింగ్ ఇండికేటర్ కూడా 2నే. ఇది స్టాండర్డ్. నెక్స్ట్ వెయిట్ ఇన్పుట్ IGST నెక్స్ట్ ఎంట్రీ PO3 2 తీసుకోవాలి. ఇన్పుట్ కదా. ఇన్పుట్ GST పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. 2 స్టాండర్డ్ లైన్ ఐటమ్. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. క్యాలిక్యులేషన్ OBYZ ప్రొసీజర్. లాస్ట్ లో ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. చూస్ ప్రొసీజర్. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, న్యూమెట్రికల్ అండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ POINTX. PO అంటే మీ కంపెనీ కోడ్, IN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్ ప్రొసీజర్. PO అంటే మీ కంపెనీ కోడ్, IN అంటే ఇండియా అనుకోవచ్చు, TX అంటే ట్యాక్స్ ప్రొసీజర్. మీరు ఎట్లా తీసుకోవచ్చు, మీ ఇష్టం. దిస్ ఈజ్ ఆప్షనల్. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ PO11. ఏంటండి సారీ, యూసేజ్ ఏ అని ఉంది కదండి టాప్ లో, అదేంటది ఏ అంటే? ఏ అంటే మనం ఫస్ట్ లో తీసుకున్నాం కదా, దీనికి బిఫోర్ కాన్ఫిగరేషన్ లో ఏ తీసుకున్నాం చూడండి ఒకసారి. ఓకే ఓకే, గాట్ ఇట్. యా ఓకేనా. బిఫోర్ ఏ ఎక్కడ యూజ్ చేసాము చూడండి, ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ సేవ్ చేయండి. కంటిన్యూ. సెలెక్ట్ చేయండి, మీ ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి. ప్రొసీజర్ సెలెక్ట్ చేయాలి, మీరు క్రియేట్ చేసిన ప్రొసీజర్. కంట్రోల్లోకి వెళ్ళాలి. కంట్రోల్ న్యూ ఎంట్రీస్
ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు ఎలా చేస్తారంటే స్టెప్ అని ఉంది చూసారా, 10, 20, 30, 40 ఇవ్వండి. 10, 20, 30, 40 లేదంటే 1, 2, 3, 4 అలా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఇదే కరెక్ట్ వే. ఓకే, నెక్స్ట్ సిటీ టైప్ అని చూసారా, సిటీ టైప్ అక్కడికి వెళ్ళండి, 10 అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ బేసిక్ అమౌంట్ అని చూడండి, బేసిక్ అమౌంట్ బిఏఎస్బి అన్నట్టు చూడండి, బేసిక్ అమౌంట్ బిఏఎస్బి ఇవ్వండి. క్రింద ఏం క్రియేట్ చేసాం మనం, PO11, PO22, PO33. PO11 అంటే ఇన్పుట్ SGST, PO22 ఇన్పుట్ IGST, PO33 ఇన్పుట్ ఇంట్రాస్టేట్ GST. మాన్యువల్ గా టైప్ చేయండి, కనిపించట్లేదా? అవసరం లేదు, అంత రిస్క్ ఎందుకు. P సిరీస్ లో లేదా, ఉంటుంది 100% ఉంటుంది. చూడండి, P సిరీస్ లోకి వెళ్ళండి. క్లోజ్ చేయండి, మీరు టైప్ చేయండి, మాన్యువల్ టైప్ చేయండి. PO11, PO22, PO33. ఓకేనా? తర్వాత ఫ్రమ్ 2 చూసారా, నెక్స్ట్ ఫ్రమ్ 2 ఆ PO దగ్గర 10 ఇవ్వండి. PO దగ్గర ఫస్ట్ లైన్ అవసరం లేదు, అంటే బేస్ అమౌంట్ అన్నట్టు. 10, 10, 2 దగ్గర కూడా 10. నెక్స్ట్ చూడండి, రైట్ సైడ్ ACCKEY అని చూసారా, సెకండ్ లైన్. సో ఏమి ఇచ్చాము ఇక్కడ మనం, వెయిట్ PO1 కదా, PO11 కాదు, నెక్స్ట్ తర్వాత క్రియేట్ చేస్తాం అకౌంటింగ్ కి. PO1, నెక్స్ట్ PO2, PO3 ఇవి మనం ఆల్రెడీ మనమే డిఫైన్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి, ఎంటర్. చూసారా, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST, వీటిని దేనికి అసైన్ చేస్తున్నాము, మన ట్యాక్స్ ప్రొసీజర్ కి అసైన్ చేస్తున్నాం. పైన చూడండి, మన ట్యాక్స్ ప్రొసీజర్ ఉంది, మన ట్యాక్స్ ప్రొసీజర్ కి అసైన్ చేస్తున్నాము. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ వన్, అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. మనం క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం జస్ట్ నౌ. మన కంట్రీకి అసైన్ చేయాలి. ఏ ప్రొసీజర్ క్రియేట్ చేసాము, POINTX OBBGకి వెళ్ళండి. POINTX చూసారా, ప్రొసీజర్ ఇదే మంది, పైన కనిపిస్తుంది కదా, దీన్ని మనం కంట్రీకి అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. సేవ్ చేశారా, సేవ్ చేశారా లేదా, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఫైన్, బ్యాక్ వెళ్ళండి. టీ కోడ్ ఏంటి, OBBG ప్రొసీజర్ ని మనం మన కంట్రీకి అసైన్ చేస్తున్నాం. పొజిషన్కి వెళ్ళండి. మన ప్రొసీజర్ ఏంటి, మన కంట్రీ ఏంటి, అయ్యాను కదా, ఇండియా తీసుకోండి. కంటిన్యూ. అక్కడ వేరే వాళ్ళ ట్యాక్స్ ప్రొసీజర్ ఉంది చూడండి, అది తీసేయండి, రిమూవ్ చేయండి. సో మన ప్రొసీజర్ ఏంటి, POINTX ఇవ్వండి. మనం జస్ట్ నౌ క్రియేట్ చేస్తాం POINTX. ఇది సిస్టమ్ లో చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవాలి. డెమో సర్వర్ లో ఏంటంటే ఇది మార్చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు చేంజ్ చేస్తుంటారు. అందువల్ల ఏం చేయాలి, మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. POINTX మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేసిందా లేదా,
వేరే వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేస్తారు. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి దీనివల్ల. కాబట్టి అకౌంటింగ్ ఎంట్రీ జిఎస్టీ ట్రాన్సాక్షన్ చేయబోయే ముందు ఫస్ట్ చెక్ చేసుకోవాలి మీరు. ఈ టీ కోడ్ లో మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ సేల్స్ అండ్ పర్చేజెస్. డిఫైన్ ట్యాక్స్ కోడ్ సేల్స్ అండ్ పర్చేజెస్. ఇది పర్చేజెస్ అనుకోండి, సేల్స్ కాదు కదా. మనకి ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. డిఫైన్ అవుట్పుట్ జిఎస్టీ కూడా సేమ్ స్టెప్స్ ఉంటాయి. సో ఇది ఇన్పుట్ జిఎస్టీ కాబట్టి డిఫైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ పర్చేజెస్. FTXP వెళ్ళండి. ట్యాక్స్ కోడ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. కంట్రీ IN. ట్యాక్స్ కోడ్ ఏమిస్తారు మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో? ఎగ్జాంపుల్ P1 ట్యాక్స్ కోడ్ డిఫైన్ చేస్తాం. మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆప్షనల్. ట్యాక్స్ కోడ్ is the optional. You can set up any 2 digits. It's may be numerical or it's may be alphabet. ఎంటర్ చేయండి. P1 అంటే దేనికి ఉపయోగిస్తారు ఈ ట్యాక్స్ కోడ్ అనేది? SGST ప్లస్ CGST. టైప్ చేయండి SGST ప్లస్ CGST. సారీ SGST ప్లస్ CGST అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ చాలా ఈజీ కాన్సెప్ట్ అండి, చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్ ఇది. ట్యాక్స్ టైప్ అంటే ఇన్పుట్ కదా. ఇప్పుడు ఇన్పుట్ జిఎస్టీ చేస్తున్నాం, ఇన్పుట్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. సో P1 అనే దాన్ని ఉపయోగించి మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ట్యాక్స్ కోడ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూసారు ఇవన్నీ మనం చేసినవి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ మనం చేసినవే. సో ఇన్పుట్ జిఎస్టీలో CGSTకి ప్లస్ SGSTకి ట్యాక్స్ ఎంత అప్లికబుల్ అవ్వాలి? ఎగ్జాంపుల్ 6%. సెకండ్ వన్ CGST కూడా 6%. చూడండి P1 అనే ట్యాక్స్ కోడ్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడండి. P1 అనే ట్యాక్స్ కోడ్ యూజ్ చేస్తే ఏమేం ట్యాక్సెస్ పే చేయొచ్చు మనం? SGST ప్లస్ CGST ఈ రెండిటికి కూడా మనకు ఉపయోగపడుతుంది. SGST CGST ట్రాన్సాక్షన్ చేయాలి, ట్యాక్స్ కోడ్స్ అప్లికబుల్ చేయాలంటే ఏం చేయాలి? P1 అనే దాన్ని ఉపయోగించాలి. ఇక్కడ నేను 6% తీసుకున్నాను, ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీరు ఎంత ఉంది, ఎంత తీసుకోవాలనేది ఆ వాల్యూ తీసుకోవాలి. సో P1 యూజ్ చేసి SGST ప్లస్ CGST ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ P1 tax code P1 was created. Next P2. Enter. Input IGST, intrastate GST, and my company code. Tax type V అంటే input GST. Continue. P2 తీసుకున్నాం ఇక్కడ. P2 తీసుకుని ఏమేం చేస్తాము? IGST, ఇంట్రాస్టేట్ GST క్యాలిక్యులేట్ చేయొచ్చు. లాస్ట్ వన్ యాడ్ చేయండి. ఎంత? 12% ఉంటుంది. యాక్చువల్ డబుల్ ఉంటుంది ఇంట్రాస్టేట్ GST అనేది. సేవ్. ఓకేనా? P2 ట్యాక్స్ కోడ్ P2 వాస్ క్రియేటెడ్. ట్యాక్స్ కోడ్ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ సో ఇన్పుట్ ట్యాక్స్ అనేది వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది కదా. సో ఈ పర్చేజెస్ కి ఈ ఇన్పుట్ ట్యాక్స్ అప్లికబుల్ అవ్వాలంటే GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. చూడండి ఇది క్రియేట్ 6th స్టెప్. ఏమేమి GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి? ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST ఈ 3 GL అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST ఈ 3 GL అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. వెళ్ళండి SAP లోకి వెళ్ళండి. ఇన్పుట్ GST దేని కిందకి వస్తుంది? యాక్చువల్ గా
కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. comes under balance sheet. Input SGST కంట్రోల్ డేటా. వెయిట్ ఇక్కడ చూడండి, ట్యాక్స్ కేటగిరీ చూసారా? ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, లాస్ట్ లో కనిపిస్తుంది P1 P2 మనం క్రియేట్ చేసాం. సో ఇన్పుట్ SGST ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? ఇన్పుట్ SGST కాబట్టి P1 ఇవ్వండి. P1 నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికలీ ఓన్లీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్ CGST కంట్రోల్ డేటా. సో P1 తీసుకోవాలి. CGST కూడా P1 కదా, ట్యాక్స్ కోడ్ P1. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోవాలి. పోస్ట్ ఆటోమేటికల్లీ ఇవ్వాలి. సేవ్. ఇన్పుట్ IGST ట్యాక్స్ కోడ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ IGST P2 తీసుకుంటున్నాం. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటిక్లీ తీసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ సో ఇన్పుట్ GST అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది కాబట్టి మనం ఒక పర్చేజ్ GL అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా? లేదా రా మెటీరియల్ యూజ్ చేయొచ్చు, బట్ క్రియేట్ చేద్దాం సపరేట్గా, మీకు క్లారిటీ ఉంటుంది. సో పర్చేజెస్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకోవచ్చు కదా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, లేదంటే ఎక్స్పెన్సెస్లో కూడా వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకుందాం. వెళ్ళండి, నెంబర్ తీసుకోండి. టైప్ డిస్క్రిప్షన్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా, బ్యాలెన్స్ షీట్ కాదు. షార్ట్ టెక్స్ట్, పర్చేజెస్. చూడండి ఆయన ఎంత బాగా చేస్తున్నారు, స్క్రీన్ షేరింగ్ చేసి ఇట్లా చేస్తున్నారంటే చాలా గ్రేట్. అందరు చేయలేరు. కంట్రోల్ డేటా, వెయిట్ ఇక్కడ చూడండి. కంట్రోల్ డేటాలో చూడండి, ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, స్టార్ సింబల్ తీసుకుంటున్నాను. స్టార్, ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ అంటే ఈ GL అకౌంట్ పైన ఎనీ టైప్ ఆఫ్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ చేయొచ్చు మనం. ఎనీ టైప్ ఆఫ్ ట్యాక్స్ అన్ని చేయండి. నెక్స్ట్ పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా తీసుకోండి. అంటే ఏంటి? ఈ GL అకౌంట్ పైన విత్ ట్యాక్స్ ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు, వితౌట్ ట్యాక్స్ కూడా ఎంట్రీ పోస్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నాం. స్టార్ అంటే ఏంటి? స్టార్ అంటే ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి GL అకౌంట్ అప్లికబుల్ అవుతుంది. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే
విత్ ట్యాక్స్, వితౌట్ ట్యాక్స్, ట్యాక్స్ ఇచ్చి ట్యాక్స్ ఇవ్వకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయడానికి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. అసైన్ జిఎల్ అకౌంట్స్. ఈ జిఎల్ అకౌంట్స్ ని ఇవి ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. దానికోసం మనము ఈ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి కదా, దాని పర్పస్. OB40 అవుట్పుట్ జిఎస్టీ టుమారో చెప్తాను. ఎందువల్ల అంటే మీరు బాగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మేబీ కొంచెం లెంతీ కదా. అవుట్పుట్ జిఎస్టీ రేపు చెప్తాను, ఈరోజు ఇన్పుట్ జిఎస్టీ చెప్తాను. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. పిఓ మిడిల్లో ట్రాన్సాక్షన్ దగ్గర ఉంటే చూడండి, PO11 అవి కనిపిస్తాయి చూడండి. PO1, PO2 అవి కనిపిస్తాయి. వెయిట్ చూసారా? PO1, PO2, PO3 ఇవన్నీ కూడా ఇన్పుట్ కి సంబంధించింది. PO1 అంటే ఇన్పుట్ SGST, లెఫ్ట్ సైడ్ చూడండి. ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. సో PO1 పైన డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. సో ఇక్కడ పోస్టింగ్ కి ఉంది చూసారా? పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కి 40/50, 40 డెబిట్, 50 క్రెడిట్ ఇవ్వండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఎస్. కంటిన్యూ. ఇక్కడ చూడండి, ఇన్పుట్ SGST జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ SGST ఉంది కదా పైన. ట్రాన్సాక్షన్ ఏంటది? ఇన్పుట్ SGST. ఇన్పుట్ SGST కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. గో బ్యాక్. నెక్స్ట్ PO2 పోస్టింగ్ కి క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కి 40/50, 40 డెబిట్, 50 క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఇన్పుట్ CGST. సేవ్. Go back. PO3 input IGST. Posting key. Yes. Again posting key 40/50. Accounts. Input IGST. Save. Completed. Next one చూడండి. మెయింటైన్ టేబుల్ SM30 వెళ్ళండి. S/4HANA కూడా ఇలానే ఉంటుందండి, ఏమీ చేంజెస్ ఉండవు, ఇలానే ఉంటుంది, సేమ్ ప్రాసెస్. టేబుల్ నేమ్ చెప్తాను, ఇవ్వండి. J_1 ICON D
డి అంటే సేమ్ ఇవ్వండి. 1 ICON డి నెక్స్ట్ TAX మెయింటైన్ పని క్లిక్ చేయండి. మెయింటైన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేయాలి. P1 P2 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. ట్యాక్స్ కోడ్ ట్యాప్ పట్టుకోండి. ట్యాక్స్ కోడ్ ఏంటి? P1 టైప్ చేయొచ్చు మీరు. P1 నెక్స్ట్ P2 మీ కంపెనీ కోడ్. P2 మీ కంపెనీ కోడ్. PO11 is your company code. P1 is the tax code for input GST, input SGST plus input CGST. P2 input IGST. సేవ్. మీ కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తున్నాం. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. సో వెండర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? P1 యూజ్ చేస్తే SGST ప్లస్ CGST ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. P2 ఉపయోగిస్తే IGST అప్లికబుల్ అవుతుంది. వినండి. FB60 కంపెనీ కోడ్ చూడండి. ఒక తీసుకోండి, వెండర్ తీసుకోండి. ఎనీ వెండర్ తీసుకోండి. APP ఏదో తీసుకోండి. 14 ఇన్వాయిస్ డేట్ అమౌంట్ 1 lakh. డిస్క్రిప్షన్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ విత్ GST విత్ ఇన్పుట్ GST ఎట్లయినా పర్వాలేదు. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. వెయిట్ ఫస్ట్ ఏం చేస్తారంటే, నాకు 1 minute అండి, క్లోజ్ చిన్నది. పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని చూసారా? అక్కడ కాదు. అమౌంట్కి INR తర్వాత డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కింద డ్రాప్ డౌన్ చేయండి. దాని తర్వాత INR కిందే డ్రాప్ డౌన్ చేయండి. చూసారా? P1 P2 కనిపిస్తున్నాయి. అంటే ఏంటి? ట్యాక్స్ కోడ్స్ అనేవి వర్క్ అవుతున్నాయి అనమాట. సరే, P1 తీసుకోండి. P1 అంటే ఏంటి? SGST ప్లస్ CGSTకి సంబంధించింది. ఇవ్వండి. నెక్స్ట్ GL అకౌంట్, పర్చేజ్ GL అకౌంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. అమౌంట్ ఇవ్వండి 1 lakh. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ కంటిన్యూ చేయండి. మీరు TDS కూడా యాడ్ అయ్యింది. యాక్చువల్లీ మీరు వెండర్కి TDS యాడ్ చేసినట్టున్నారు. చూడండి, ఇది అవుట్పుట్. చూడండి, మామూలుగా ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఎవరు చెప్తారు? ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఎవరు చెప్తారు? ఇన్వాయిస్ వాల్యూ ఎవరు చెప్తారు ఇక్కడ? 89,285. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. 89,000 అనేది ఇప్పుడు యాక్చువల్ మనం 1 lakh ఇచ్చాం. 1 lakh అనేది ఇన్వాయిస్ వాల్యూ. ఓకేనా? దానిపైన 6% అనేది క్యాలిక్యులేట్ అయింది. అంటే మొత్తం మేము పని చేద్దాం. మీరు పని చేయండి, బ్యాక్ వెళ్ళిపోండి, వేరే వెండర్ తీసుకోండి, స్లాష్ అన్ని చేయండి. లేదంటే పోస్ట్ చేసేయండి, ఏం కాదు. పోస్ట్ చేసినా ఏమీ కాదు. పోస్ట్ చేసేయండి. పోస్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. పాన్ నాట్ వ్యాలిడ్. ఓకే, లీవ్. మీరు పాన్ కార్డ్ అలౌ చేయలేదు. నో ఇష్యూ, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓకే, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. 1 more వెండర్ /n FB60కి వెళ్ళండి. 1 more వెండర్ తీసుకోండి. APP వెండర్ తీసుకోండి.
మీరు పాన్ కార్డ్ అసైన్ చేయండి. మిగతా వాటి ఆ వెండర్ వర్క్ అవ్వదు, మీరు పాన్ కార్డ్ అసైన్ చేయాలి. సో P1 తీసుకున్నాం. P1 అంటే SGST ప్లస్ CGST, ఇన్పుట్ SGST ప్లస్ CGST. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి, ఏం కాదు, సిమ్యులేట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, తీసుకెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి చెప్తాను, ఇలా కాదు, స్లాష్ అన్ని చేయండి. వెయిట్ నేను చెప్పేది వినండి సార్, కొంచెం ఫాలో అవ్వండి, మీరు కంగారు పడకండి. లాస్ట్లో 1 lakh తర్వాత చూడండి, బేసిక్ డేటాకి వెళ్ళండి. 1 lakh తర్వాత P1 ఇవ్వాలి. చూడండి 1 lakh కింద లైన్ ఐటెంలో కింద, అక్కడ కాదండి, లైన్ ఐటెం లెవెల్ డేటాకి వెళ్ళండి. లాస్ట్లో నెక్స్ట్ లైన్ 1 lakh తర్వాత P1 ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ నాట్ ఎంటర్ చేయండి, ఏం కాదు. ఎందుకు తీసుకోవట్లే ఇక్కడ? P1 ఇవ్వండి, మళ్ళీ అక్కడ P1 ఇచ్చేసి సిమ్యులేట్ చేయండి. వెయిట్ ఇది వేరే ఇష్యూ, దీనివల్ల కాదు. వెండర్ కిందకు తీసుకోవట్లేదు. ఎంటర్ చేయండి. ఓకే, ఓపెన్ చేయండి. FS00కి వెళ్ళండి. FS00 FS00కి వెళ్ళారు కదా. అడ్మిన్ పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో పర్చేజ్ జిఎల్ అకౌంట్ చూడండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఎడిట్ లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటా. సార్ అక్కడ వేరే తీసుకున్నారు సార్, జిఎల్ 303 తీసుకున్నారు, 310 తీసుకున్నారు, 2 పర్చేసెస్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, ఇది తీసుకున్నారా మీరు? ఇది తీసుకోవాలండి, మనం క్రియేట్ చేసాం కదా, ఇది తీసుకోవాలి. అందువల్ల ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవ్వట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. 400 310 వెళ్ళండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి. 303 తీసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. మార్చండి, మారుతుందా? మనం జస్ట్ నౌ ఇచ్చినవే తీసుకోవాలి. తీసుకుంటుందా లేదంటే ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఇన్పుట్స్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ జిఎస్టీలో మనకి ఎర్రర్స్ ఏమి ఉండవండి, ఏమీ రావు. ఏపీపీ తీసుకోకుండా ఇంతకుముందు ఏపీపీ అయినా తీసుకుంది. ట్యాక్స్ కోడ్ అయితే దీనికైనా కరెక్ట్ ఇవ్వండి, కరెక్ట్ ఇలా ఇవ్వండి. అది ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా, ఇక్కడ క్లారిటీ ఉంది చూడండి. సో పర్చేజ్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 1 lakh ఇచ్చారు. 1 lakh లో అంటే 1 lakh లోనే ఎవ్రీథింగ్ ఇది ఇంక్లూడ్ అయిపోయింది. 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. ఇన్పుట్ జిఎస్టీ 5% క్యాలిక్యులేట్ అయింది. ఇన్పుట్ ఎస్జిఎస్టీ 6%,
అవుట్పుట్ ఎస్జిఎస్టి 6%. కరెక్ట్ గా క్యాలిక్యులేట్ అయ్యింది. ఇది అకౌంటింగ్ ఎంట్రీ. ఓకే, సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. P1 ట్యాక్స్ కోడ్ యూజ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ P2 ట్యాక్స్ కోడ్ యూజ్ చేసి పోస్ట్ చేయండి. P2 ఇక్కడ ఇంక్లూడింగ్ జిఎస్టి వాల్యూ కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ P1 ఉపయోగిస్తే ఇన్పుట్ ఎస్జిఎస్టి అండ్ ఇన్పుట్ సిజిఎస్టి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది. సో P2 తీసుకుంటున్నాం. P2 అంటే ఏంటి? ఇన్పుట్ ఐజిఎస్టి ఇంట్రాస్టేట్ జిఎస్టి 6% క్యాలిక్యులేట్ అవ్వాలి. సిమ్యులేట్ చేయండి. క్లియరా? 10%, 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. దానిపైన ఎంత క్యాలిక్యులేట్ అయింది? 12% కదా, యాక్చువల్గా 12% క్యాలిక్యులేట్ అయింది. అదిగో పోస్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. రైట్ సైడ్ ఎడిట్ ఆప్షన్స్ చూడండి. ఎడిట్ ఆప్షన్స్ పైన సిమ్యులేట్ ట్రయల్ వెళ్ళండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. సో ఇప్పుడు టోటల్ గా ఇంక్లూడ్ అయిపోయింది. 1 lakh లోనే ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు అలా కాదు, 1 lakh పైన ఆన్ ది 1 lakh లేదంటే ఇన్వాయిస్ వాల్యూ మీరు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో దానిపైన ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. వెళ్ళండి FB60. అమౌంట్ 1 lakh. ఓ పంచండి, ఇక్కడ అమౌంట్ ఇవ్వకని చెప్తాను. అమౌంట్ ఇక్కడ ఇవ్వకూడదు. క్యాలిక్యులేట్ ట్యాక్స్ వెళ్ళండి. P1 తీసుకోండి. పర్చేజ్ అకౌంట్. $1 lakh ఇవ్వండి. ఎంటర్ చేయండి. పైన చూడండి, పైన రెడ్ బల్బ్ ఉంది చూడండి. రెడ్ బల్బ్ దగ్గర కాపీ ఏం చూసారా? రెడ్ బల్బ్ దగ్గర చూడండి. ఆ 1 lakh 12 అంటే క్యాలిక్యులేషన్ మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఆ 1,12,000 అనేది కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి పైన. మీరు వేరే చోట ఇస్తున్నారు, కరెక్ట్ ఇవ్వండి. మాన్యువల్గా ఇవ్వండి, తీసుకోకపోతే మాన్యువల్గా చేయండి, ఏం కాదు. ఎంటర్ చేయండి. ఇవేవో మీరు ఇచ్చేసారు వేరేవి, అవి తీసేయండి. అవి కాపీ అయిపోయింది. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చూసారా? 1 lakh పైన ఆన్ ది 1 lakh. ఇంతకుముందు 1 lakh ఇంక్లూడ్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది? 1 lakh పైన ఏమైంది? 6%, ఇన్పుట్ ఎస్జిఎస్టి 6%, ఇన్పుట్ సిజిఎస్టి 6%, టోటల్ గా 1,12,000 పోస్ట్. ఇలా కూడా చేయొచ్చు, మీకు ఎలా చెప్తే అలా చేయాలి. నెక్స్ట్ P2 పైన కూడా ఒక ట్యాక్స్ కోడ్ పైన క్రియేట్ చేయండి. సేమ్ పోస్ట్ చేయండి. P2
క్యాలిక్యులేట్ అవుతుంది. యాక్చువల్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది పైన. యాక్చువల్గా పైన చూసారా రెడ్ బల్బ్ ముందు చూసారా అక్కడ మైనస్ ఉంటుంది, ఒక్కొక్కసారి మైనస్ వస్తుంది. మైనస్ కాపీ చేయకుండా, మైనస్ తీసుకోకుండా రిమైనింగ్ లెటర్స్ అనేవి కాపీ పేస్ట్ చేయాలి ఇక్కడ హెడర్ లైన్ డేటాలో. ఓకేనా, హెడర్ లెవెల్ డేటాలో మైనస్ ని కాపీ చేయకూడదు, సిమ్యులేట్ చేయండి. ఓకేనా, చూడండి 1 lakh పైన ఇన్పుట్ ఐజిఎస్టి 12% క్యాలిక్యులేట్ అయింది పోస్ట్. క్లియరా, అర్థమైంది అందరికి? ఎస్ సార్ నో? ఎస్ అండి. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి, ఇక్కడ కష్టం ఏమీ ఉండదు. మీకు ఎర్రర్ ఎక్కడ వస్తే ట్యాక్స్ కోడ్ ని కంట్రీకి అసైన్ చేశాం కదా, అక్కడ ఒక్క చోటే చేంజ్ చేస్తుంది అంతే. కొన్ని సర్వర్స్ లో పిక్ అవ్వదు, ఒక్కోసారి జిఎస్టీ మీరు కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా చేసినా కూడా పిక్ అవ్వదు. కంగారు పడకుండా ఏం కాదు, డోంట్ వరీ. ఒక్కొక్కసారి అవ్వట్లేదు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇస్తే వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ అవుట్పుట్ జిఎస్టీ. ఇప్పుడు చెప్తే మరి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అది కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ అంటే కూడా ఇట్లానే ఉంటుందండి? ఇంటర్నేషనల్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. వీటిని బేస్ గా చేసుకుని చేసుకోవటమే. మీరు యూజిఎస్టీ కూడా చేయొచ్చు, సేమ్ యూజిఎస్టీ ఇలాగే చేయొచ్చు. ట్యాక్స్ కోడ్స్ అనేవి ఇంతే, మీరు దేనికైనా చేసుకోండి. నేను 3 చెప్పాను, వీటిని బేస్ గా చేసుకుని మీరు ఇంటర్నేషనల్ చేస్తారా, లేదంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కాన్ఫిగరేషన్స్ అనేవి. యూజిఎస్టీ కూడా చేయొచ్చు. 1 more స్టెప్ యాడ్ అవుతుంది ఇక్కడ. P001, P011, P022, P033 తీసుకున్నాం. యూనియన్ టెరిటరీకి P044 ఒక స్టెప్ ఎక్కువ తీసుకుంటారు. వాటిని బేస్ గా చేసుకుంటారు, మీకు ఎలా కావాలంటే అలా జిఎస్టీ అనేది. క్లియర్ కదా? రేపు చెప్తానండి అవుట్పుట్ జిఎస్టీ, ఎందుకంటే మళ్ళీ అది కూడా ఇంత టైం ఉంటుంది, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇది రోజు ప్రాక్టీస్ చేయండి క్లాస్ అనేది. రేపు మనం అవుట్పుట్ జిఎస్టీ ప్లస్ 1 or 2 టాపిక్స్, ఏమైనా సింపుల్ టాపిక్స్ ఏమైనా కవర్ చేద్దాం. ఓకే, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. టుమారో క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వాలి. ఓకే, బాయ్. చెప్పండి.